అంజయ్యనగర్ బిల్డింగ్ కూలిన ఘటనపై ముమ్మరమైన దర్యాప్తు కొనసాగుతోంది. రాయదుర్గం పోలీసుల అదుపులో బిల్డింగ్ ఓనర్ సాజిద్ ఉన్నాడు. 40 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించాడు సాజిద్. భవన నిర్మాణానికి సహకరించిన అధికారులపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కూలిన ప్రాంతంలో మరో 10 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. సాజిద్ ఇచ్చే సమాచారంతో మరికొందరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అధికారుల్లో చలనం వచ్చింది. కనీసం ఎప్పటికైనా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టినందుకు బాధితులు కాస్తైనా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇదే దూకుడు ఇక ముందు కొనసాగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సాజిద్ను విచారిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారుల పాత్ర ఎంత ఉందన్న దానిపై పూర్తి వివరాలు రాబడుతున్నారు. సాజిద్ ఇచ్చే సమాచారంతో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అంజయ్యనగర్లో శిథిలాల తొలగింపు జరుగుతోంది. కూలిన భవన ప్రాంతంలో డ్యామేజ్ అయిన భవనాల్లోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. ఇప్పటికే 25 కుటుంబాలను అక్కడి నుంచి తరలించారు. మరి కాసేపట్లో కూలిన భవనం వెనకాలే ఉన్న మరో బిల్డింగ్ను కూడా కూల్చేయబోతున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఇప్పుడు హైడ్రా జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఏం ప్లాన్ చేస్తున్నారు? తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎంక్వైరీ ఎలా జరుగుతుంది? ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? సత్య, ముందుగా అంజయ్యనగర్ కాలనీలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ఎవరైతే ఓనర్గా ఉన్నటువంటి సాజిద్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారో అతన్ని విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒకవైపు ఇంకా ఇతన్ని విచారించిన తర్వాత అటు ఎవరెవరు ఉన్నారు, కాంట్రాక్టర్స్, ఇంకా బిల్డర్స్ ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చాక ఇంకా అరెస్టులు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సాజిద్కు కేవలం ఆ ఒక్క బిల్డింగే కాకుండా ఇంకా ఇతర ప్రాంతాల్లో కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా G+7కి సంబంధించినటువంటి బిల్డింగ్లు కూడా ఉన్నాయి. కాబట్టి అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయని దానికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే కూలిపోయినటువంటి ఆ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్రమంగా నిర్మించినటువంటి ఒక 10 బిల్డింగ్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరొక వైపు దీనిని ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్కి సంబంధించి కూడా అక్కడ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 25 ఫ్యామిలీస్ని అందరినీ కూడా బయటికి పంపించారు. అంటే ఎవరో చేసినటువంటి పాపానికి తామెందుకు ఇల్లులు ఖాళీ చేయాలన్నటువంటి ఆ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి క్రమంలో అటు హైడ్రా కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి తరహా కేసులకు సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాల మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే ఈ విధంగా ఉండవలసినటువంటి ఫ్లోర్స్ కన్నా కూడా అంటే ఆదాయానికి సంబంధించి, ఎందుకంటే పర్టికులర్గా అంజయ్యనగర్ కావచ్చు, అంటే మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో ఎక్కువగా ఈ యొక్క అంటే G+5కే మాత్రమే పర్మిషన్ ఉండేటటువంటి దగ్గర ఇంకా అదనంగా 3 ఫ్లోర్లు వేయడము, లేదంటే అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు కడుతున్నటువంటి సమయంలో కూడా ఎక్కువగా హాస్టల్స్ కావచ్చు, లేకపోతే రెసిడెన్సీలకు సంబంధించినటువంటివి నిర్మాణాలు చేస్తున్నారు. అంటే అక్కడ ఒక్కొక్క రూమ్కి లేదంటే ఒక్కొక్క దానికి కూడా అదనంగా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి కాసులకు కక్కుర్తి పడే విధంగా అధికారులు బిల్డింగ్ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్స్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్గా అటు జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటి మీద ఫోకస్ చేయడంతో పాటుగా సాజిద్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అతన్ని విచారించిన తర్వాత ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉందనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. సత్య.